హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఫార్మ్స్ ఇన్ హెచ్టిఎంఎల్. సో ఫార్మ్స్ అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, హెచ్టిఎంఎల్ ఫార్మ్స్ ఆర్ రిక్వైర్డ్ వెన్ యూ వాంట్ టు కలెక్ట్ సమ్ డేటా ఫ్రమ్ ద సైట్ విజిటర్. సో సైట్ విజిటర్ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేయడానికి ఫార్మ్స్ అనేవి రిక్వైర్డ్ అనమాట. సో ఫార్మ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్యూరింగ్ యూజర్ రిజిస్ట్రేషన్ యూ వుడ్ లైక్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, క్రెడిట్ కార్డ్, ఈటీసీ. సో ఇప్పుడు మీరు ఫేస్బుక్లోకి రిజిస్టర్ అవుతారు కదా, సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అవన్నీ ఇచ్చి కూడా మీరు ఈ ఫేస్బుక్లో రిజిస్టర్ అవ్వడం కానీ లాగిన్ అవ్వడం కానీ జరుగుతుంది కదా. సో అవి ఫామ్స్ అనమాట. సో ఏదైతే మనం డేటా ఇస్తామో, సో ఆ డేటా ఏదైతే వాళ్ళు కలెక్ట్ చేస్తారో, సో అవి వచ్చేసి ఆ డేటాను కలెక్ట్ చేయడం కోసం ఈ ఫామ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఆ ఫామ్స్ అంటే మామూలుగా మనం వేటికైనా యూజ్ చేయొచ్చు, రిజిస్ట్రేషన్కి లేదా లాగిన్కి ఏదైనా. సో ఏదైతే డేటాని కలెక్ట్ చేయాలనుకుంటున్నామో సో అక్కడ ఈ ఫామ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఈ వీడియోలో నేను ఫామ్స్ చూపిస్తాను ఎలా చేయాలనేది నీట్గా నోట్ ప్యాడ్లో. సో ఫామ్స్ క్రియేట్ చేయడానికి ఒక ట్యాగ్ యూజ్ చేయాలి, ఫామ్ అనే ట్యాగ్ యూజ్ చేయాలి, స్టార్టింగ్ ట్యాగ్, అదేవిధంగా ఎండింగ్ ట్యాగ్. సో ఫామ్ క్రియేట్ చేయడానికి ఫామ్ అనే ట్యాగ్ యూజ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నేను ఒక బ్లాంక్ టెక్స్ట్ ఏరియా అనే ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి ఒక ఫీల్డ్ వస్తుంది, ఒక ఫామ్ లాగా. సో అది నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం సో ఫామ్ లోపల మళ్ళీ ఇన్పుట్ అనే ఒక ట్యాగ్ తీసుకోవాలి. సో ఇది క్లోజింగ్ ఉండదు, మామూలుగా స్లాష్ ఇచ్చేసి క్లోజ్ చేస్తాం కదా, సో ఆ టైపు. సో ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. సో మనం టెక్స్ట్ ఎంటర్ చేస్తాం ఆ బాక్స్లోకి. సో నేమ్ వచ్చేసి యూజర్ నేమ్ ఇస్తున్నాం. సో నేమ్ ఎందుకంటే సపోజ్ ఇది ఒకవేళ డేటాబేస్లో స్టోర్ చేయడం కానీ సర్వర్లో స్టోర్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది ఆ యొక్క ఫీల్డ్ నేమ్ అనేది రిట్రైవ్ చేయడం కానీ రైట్ చేయడం కానీ. అలాంటప్పుడు అది నేమ్ ఇవ్వడం ద్వారా ఈజీ అవుతుంది. సో నేను ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఇచ్చాను, నేమ్ యూజర్ నేమ్ ఇచ్చాను. సో ఇక్కడ రిఫ్రెష్ చేయగానే సో చూసారు కదా, ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి ఒక బాక్స్ వచ్చేసింది. సో ఇది మనకి ఫామ్ అనమాట, ఒక శాంపుల్ ఫామ్ అనుకోండి. సో ఇందులో మనం ఏంటంటే టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు. సో నేను ఇక్కడ నా నేమ్ ఇస్తున్నాను, సో ఏదైనా ఇవ్వచ్చు. సో ఇదే విధంగా ఎంటర్ యువర్ నేమ్ లాగే ఈమెయిల్కి కానీ సో పాస్వర్డ్కి అలా ఒక ఫామ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని తీసుకున్నాను కాబట్టి సో ఇక్కడ ఓన్లీ టెక్స్టే రాస్తాం అనమాట. సో నెంబర్స్ కూడా రాయొచ్చు, బట్ నెంబర్స్ అని ఇచ్చినప్పుడు ఇన్పుట్ టైప్ ఓన్లీ నెంబర్సే తీసుకుంటుంది, టెక్స్ట్ అస్సలు తీసుకోదు. సో ఈ విధంగా మనం ఫామ్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఇంకా చూపిస్తాను, చాలా ఉన్నాయి ఫామ్స్లో. ఈ రేడియోస్, బటన్స్ అనేవచ్చు, చెక్ బాక్సెస్, డ్రాప్ డౌన్, ఇవన్నీ చాలా ఉంటాయి. సో నేను ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఇచ్చాను కదా. సో ఇప్పుడు వచ్చేసి సపోజ్ ఈమెయిల్ తీసుకుంటున్నాను. సో టైప్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో ఈమెయిల్. సో నేమ్ కూడా ఈమెయిల్ ఇస్తున్నాను. సో టెక్స్ట్ బాక్స్లోనే ఈమెయిల్ కూడా ఎంటర్ చేయొచ్చు కదా, మళ్ళీ సపరేట్ టైప్ ఈమెయిల్ ఎందుకు అంటే సో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో అది ఎందుకో. సో ఇక్కడ నేను ఎంటర్, సో ఇక్కడ బ్రేక్ ట్యాగ్ ఇస్తున్నాను. సో కింద ఈ ఇన్పుట్ టైప్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ సేవ్ చేయాలి. సో బ్రేక్ ట్యాగ్ తీసుకుంటున్నాను. సో ఫైల్ సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. సో బ్రౌజర్లో రిఫ్రెష్ చేయగానే సో చూసారు కదా, సో ఇక్కడ మనం మెయిల్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు మెయిల్ ఇచ్చాం కాబట్టి. సో సజెషన్స్ కూడా చూపించడం జరుగుతుంది మనకి. సపోజ్ నేను ఇక్కడ ఇందాక చెప్పాను కదా, టెక్స్ట్ ఏరియాలోనే మనం తీసుకోవచ్చు కదా అని చెప్పేసి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఎర్రర్ అయితే వచ్చింది. సో అట్ ద డేట్ ఆఫ్ సింబల్ మిస్ చేసినా కానీ, డాట్ సింబల్ మిస్ చేసినా కానీ సో ఇటువంటి ఎర్రర్ మెసేజ్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్ అని తీసుకున్నప్పుడు మాత్రమే. సో మామూలుగా టెక్స్ట్ అని తీసుకున్నాం కదా ఇందాక, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. సో అక్కడ మనం మామూలుగా మెయిల్ ఎంటర్ చేయొచ్చు, బట్ అట్ ద డేట్ ఆఫ్ సింబల్ కానీ డాట్ సింబల్ కానీ ఏది మిస్ చేసినా కూడా మనకి ఎటువంటి ఎర్రర్ మెసేజ్ అనేది రాదు. సో దానికోసం టైప్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్ అని తీసుకుంటే సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే అది ఒక ఎర్రర్ మెసేజ్ అని చెప్పేసి వచ్చేస్తుంది మనకు. సో నెక్స్ట్ జస్ట్ ఇన్పుట్ అనే ట్యాగ్లో టైప్ ఇవ్వాలి, నేమ్ ఇవ్వాలి అంతే. సో టైప్లో వచ్చేసి సో మనకి ఏదైతే కావాలనుకుంటామో అది చేయాలి. సో నేను సపోజ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను. సో పాస్వర్డ్, సో టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్, అలాగే నేమ్ కూడా పాస్వర్డ్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. సో ఇది ఎలా వస్తుందో మనం ఎంటర్ చేసేటప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సేమ్ పాస్వర్డ్, సో డాట్స్ వస్తాయి కదా, సో బ్లాక్ డాట్స్. సో ఈ విధంగా సో టైప్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు సో బ్లాక్ డాట్స్ వస్తాయి కదా, పాస్వర్డ్ కనిపించకుండా. సో సేమ్ అలాగే వచ్చేస్తుంది పాస్వర్డ్. సో బ్లాక్ డాట్స్ అనేవి వస్తాయి.
సో ఈ విధంగా ఈ మెయిల్కి అయితే ఆ ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది. ఏదైనా మిస్టేక్స్ ఉంటే పాస్వర్డ్ అయితే ఈ విధంగా డాట్ సింబల్ అనేది వస్తుంది. సో చాలా వెబ్సైట్స్లో మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు కానీ లాగిన్ అయ్యేటప్పుడు కానీ అబ్జర్వ్ చేసి ఉంటారు. సో ఇక్కడ ఇంకొక యాట్రిబ్యూట్ అనేది ఉంటుంది, ప్లేస్ హోల్డర్ అని చెప్పేసి. సో నేను పైన ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి రాశాను కదా, సో అది ఇక్కడ ప్లేస్ హోల్డర్ అనే అట్రిబ్యూట్లో డబల్ కోట్స్లో పాస్వర్డ్ అని చెప్పేసి రాస్తే డైరెక్ట్గా ఆ బాక్స్ అనేది వచ్చేస్తుంది కదా, మనం ఎంటర్ చేస్తాం. సో ఆ బాక్స్లో వచ్చేసింది పాస్వర్డ్ అని చెప్పేసి. సో అది కూడా మీరు చాలా వెబ్సైట్స్లో అబ్జర్వ్ చేసి ఉంటారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో బాక్స్ లోపలే వచ్చేసింది పాస్వర్డ్ అని చెప్పేసి. సో ఈ విధంగానే వేయచ్చు, లేదా పైన ఎంటర్ యువర్ పాస్వర్డ్, ఎంటర్ యువర్ ఈమెయిల్, ఎంటర్ యువర్ నేమ్, సో ఆ విధంగా టెక్స్ట్ అయినా రాయొచ్చు. సో ఇది మనకి ప్లేస్ హోల్డర్ యాట్రిబ్యూట్. సో అందులో ఇచ్చినది డైరెక్ట్ ఆ బాక్స్లో అయితే కనపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఏరియా. సపోజ్ ఇప్పుడు ఏదైనా డిస్క్రిప్షన్ రాయడానికి ఒక టెక్స్ట్ ఏరియా కావాలి కదా మనకు. సో సింగిల్ జస్ట్ ఒక చిన్న బాక్స్ ఉంటే సరిపోదు కదా, మనకి ఒక కాలమ్స్ రోస్ ఎక్కువ ఉండే టెక్స్ట్ ఏరియా కావాలి. సో దానికోసం టెక్స్ట్ ఏరియా అనే ట్యాగ్ తీసుకుంటాం, క్లోజింగ్ ట్యాగ్ అండ్ ఓపెనింగ్ ట్యాగ్. సో ఇందులో స్టార్టింగ్ ట్యాగ్లో రోస్ ఈజ్ ఈక్వల్ టు 2. సో 2 రోస్లో 3 రోస్లో మనకి ఆ బాక్స్ అనేది రావాలి, టెక్స్ట్ ఏరియా అనేది రావాలి. అలాగే కాలమ్స్, సో రోస్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో ఎన్ని రోస్లో అది రావాలని చెప్పేసి నెంబర్ ఇవ్వాలి. సో కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు 25. సో ఇప్పుడు నేను ఇక్కడ రిఫ్రెష్ సేవ్ చేసి సో బ్రౌజర్లో రిఫ్రెష్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నేను ఇక్కడ పాస్వర్డ్ అని ఉంది కదా, సో పాస్వర్డ్ అనేది రిమూవ్ చేస్తున్నాను. సో ఎంటర్ యువర్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఏదైనా సోషల్ మీడియా యాప్లో ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు డిస్క్రిప్షన్ రాస్తారు కదా, టైటిల్, డిస్క్రిప్షన్ అలాగా. సో ఇక్కడ సో ఈ విధంగా టెక్స్ట్ ఏరియా అనేది వస్తుంది. సో దీన్ని మనం ఎన్లార్జ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. సో మనకి రిఫ్రెష్ చేయగానే రోస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాం కాబట్టి 2 రోస్, అలాగే కాలమ్స్ 25 ఇచ్చాం కాబట్టి ఆ సైజులో ఆ బాక్స్ అనేది వచ్చింది. సో ఇలాగ ఇక్కడ ఎన్లార్జ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇందులో ఏదైనా టెక్స్ట్ రాసుకోవచ్చు మనకి డిస్క్రిప్షన్ లాగా. సో మొత్తం ఎంత టెక్స్ట్ కావాలో అంత టెక్స్ట్ కూడా సో ఇక్కడ రాసుకోవచ్చు, దీన్ని ఎన్లార్జ్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్ లాగా మొత్తం టెక్స్ట్ ఏదైతే రాయాలనుకుంటున్నారో సో అదంతా కూడా ఈ టెక్స్ట్ ఏరియాలో రాయొచ్చు. సో దీనికోసం టెక్స్ట్ ఏరియా అనే ట్యాగ్ తీసుకుంటాం, స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్. సో స్టార్టింగ్ ట్యాగ్లో రోస్ అనే అట్రిబ్యూట్లో ఒక రోస్ ఎన్ని రోస్లో ఆ బాక్స్ అనేది కావాలో నెంబర్ ఇస్తాం. అలాగే కాల్స్ అనే అట్రిబ్యూట్ అంటే కాలమ్స్ అనే అట్రిబ్యూట్లో సో ఎన్ని కాలమ్స్లో ఈ బాక్స్ రావాలనేది సో రాస్తాం. నేను ఇక్కడ కొంచెం టెక్స్ట్ రాస్తాను చూసినారు కదా. సో అలా డిస్క్రిప్షన్ లాగా ఎంతైనా టెక్స్ట్ అనేది రాసుకోవచ్చు. సో ఇది మనకి టెక్స్ట్ ఏరియా అనమాట. సో ఇప్పటి వరకు మనం ఇన్పుట్ టైప్ టెక్స్ట్, అలాగే ఈమెయిల్, అదేవిధంగా మనకి టెక్స్ట్ ఏరియా, పాస్వర్డ్ చూసినాం కదా. సో ఇప్పుడు వచ్చేసి లేబుల్. సో లేబుల్ అనేది ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా మనకి ఫామ్స్ విత్ ఇన్ ఫామ్ ట్యాగ్లో రాయాలి, ఫామ్ స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్. సపోజ్ ఇప్పుడు రేడియో బటన్స్ ఉంటాయి కదా, సో జెండర్ క్లిక్ చేయనప్పుడు రౌండ్గా బాక్సెస్ అనేవి వస్తాయి, మేల్, ఫీమేల్ అని చెప్పేసి. సో సెలెక్ట్ చేసుకుంటాం, వాటిని రేడియో బటన్స్ అంటారు. సో డైరెక్ట్గా రేడియో బటన్స్ క్రియేట్ చేయొచ్చు కదా లేబుల్ ఎందుకు అంటే, సో ఇక్కడ లేబుల్ స్టార్టింగ్ ట్యాగ్లో ఫర్ ఈజ్ ఈక్వల్ టు జెండర్ అని ఇచ్చాం కదా. సో టెక్స్ట్ వచ్చేసి లేబుల్ విత్ ఇన్ లేబుల్ ట్యాగ్స్లో జెండర్ అని చెప్పేసి ఇచ్చేసాం. సో మనం జెండర్ పైన క్లిక్ చేసినా దాని పక్కనే ఉన్న ఒక రేడియో బటన్ అనేది క్లిక్ అవుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు మెయిల్ ఉంది, సో మెయిల్ మీద అయినా క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ లేబుల్లో జెండర్ ఇచ్చాం కాబట్టి జెండర్ క్లిక్ చేసినా మెయిల్కి సెలెక్ట్ అవుతుంది. సో ఆ విధంగా లేబుల్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ రేడియో బటన్స్ ఎలా క్రియేట్ చేయాలంటే, సో మామూలుగా ఇన్పుట్ అనే ట్యాగ్ తీసుకోవాలి. సో టైప్ అనే అట్రిబ్యూట్లో రేడియో అని తీసుకోవాలి, ఎందుకంటే రేడియో బటన్ కదా. సో ఐడి తీసుకుంటున్నాను, ఐడి జెండర్. సో ఈ ఐడి నేమ్ ఇవన్నీ కూడా, సో ఐడి వచ్చేసి సిఎస్ఎస్లో ఏదైనా దాన్ని కస్టమైజ్ చేసుకోవడం కోసం ఏదైనా, లేదంటే ఏదైనా డేటాబేస్ ఆపరేషన్స్ కోసం ఇవన్నీ యూజ్ చేస్తారు ఐడి నేమ్ అనేవి. సో మీరు జస్ట్ టైప్, అదేవిధంగా వాల్యూ, నేమ్ ఈ ఒక్కటి అబ్జర్వ్ చేయండి. సో టైప్ వచ్చేసి రేడియో, సో వాల్యూ వచ్చేసి మెయిల్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇక్కడ మనం మెయిల్ అని చెప్పేసి రాయాలి మళ్ళీ టెక్స్ట్. సో ఇప్పుడు రేడియో బటన్ అనేది క్రియేట్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ మెయిల్, అదేవిధంగా ఫీమేల్ అని చెప్పేసి రాయాలి కింద. సో నేను ఇక్కడ వాల్యూ ఫీమేల్ అనేది ఇస్తున్నాను. సో ఈ విధంగా రేడియో బటన్ అనేది క్రియేట్ చేయాలి. సో నేను ఇక్కడ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ బ్రౌజర్లో రిఫ్రెష్ చేయాలి. సో ఇక్కడ రిఫ్రెష్ చేయగానే సో జెండర్, సో ఇక్కడ మేల్, ఫీమేల్ రాయడం మర్చిపోయాం. సో ఇక్కడ రాయాలి. సో లాస్ట్లో ఇన్పుట్ టైప్ లాస్ట్లో మేల్ అని చెప్పేసి రాస్తే ఆ బటన్ పక్కనే ఈ టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది, మేల్ అదేవిధంగా ఫీమేల్. సో ఇక్కడ బ్రేక్ ట్యాగ్ మేల్ అని చెప్పేసి ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్, ఫీమేల్.
సో ఈ విధంగా రేడియో బటన్స్ పక్కనే ఈ టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ బ్రేక్ ట్యాగ్ తీసుకోవడం వల్ల మేల్ కింద ఫీమేల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. సో నేను ఇక్కడ సేవ్ చేసి రిఫ్రెష్ చేయగానే సో చూసారు కదా మేల్ అదేవిధంగా ఫీమేల్. సో జెండర్ పైన క్లిక్ చేస్తూనే సో మేల్ అనేది సెలెక్ట్ అయిపోయింది. సో మేల్ మీద క్లిక్ చేస్తే అయినా మేల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫీమేల్ పైన అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటిని రేడియో బటన్స్ అంటారు. సో లేబుల్లో జెండర్ ఇచ్చాం కాబట్టి సో జెండర్ పైన క్లిక్ చేసినా దాని పక్కనే ఉన్న రేడియో బటన్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా రేడియో బటన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు ఒక చిన్న ఫామ్ అనేది క్రియేట్ చేశాను, ఈమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని. సో లాస్ట్లో జస్ట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ వాల్యూ సబ్మిట్ అని ఇచ్చాను కదా. సో అదేంటంటే బటన్ అనమాట. సో బటన్ మీద సో వాల్యూలు ఏదైతే ఇచ్చానో అది కనపడుతుంది ఈ విధంగా సబ్మిట్ అని చెప్పేసి. సో ఇక్కడ ఈమెయిల్ పాస్వర్డ్ ఇంకా ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కదా. టైప్ ఈమెయిల్ ఇవ్వాలి, నెక్స్ట్ పాస్వర్డ్ కోసం టైప్ పాస్వర్డ్. సో నేమ్ ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసాను. సో బ్రేక్ ట్యాగ్స్ అప్లై చేస్తే నీట్గా ఈ విధంగా కింద వచ్చేస్తుంది. సో బటన్ కోసం టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్, నెక్స్ట్ వాల్యూలో కూడా సబ్మిట్ ఇవ్వాలి. సో వాల్యూ అనే అట్రిబ్యూట్ ఖచ్చితంగా యూజ్ చేయాలి బటన్ కోసం అయితే. సో ఈ విధంగా ఈమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేసి బటన్ పైన క్లిక్ చేసేటట్టు ఒక 2 ఫామ్స్ అదేవిధంగా ఒక బటన్ అనేది క్రియేట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ డౌన్ మెనూ అనమాట. అంటే ఏదైనా సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ డ్రాప్ డౌన్లో. సో అది ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తాను. సో దానికోసం మనం ఫామ్ ట్యాగ్ లోపలనే సెలెక్ట్ అనే ట్యాగ్ తీసుకోవాలి. సో సెలెక్ట్ అనే ట్యాగ్లో నేమ్ అనే అట్రిబ్యూట్లో డ్రాప్ డౌన్ ఇస్తున్నాను. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో డ్రాప్ డౌన్ ఇస్తున్నాను. సో సెలెక్ట్ అనే ట్యాగ్ తీసుకోవాలి, స్టార్టింగ్ ట్యాగ్ అదేవిధంగా ఎండింగ్ ట్యాగ్. సో సెలెక్ట్ స్టార్టింగ్ ట్యాగ్లో నేమ్లో డ్రాప్ డౌన్ ఇచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ఎండింగ్ ట్యాగ్. సో ఇందులో ఆప్షన్స్ అనే ట్యాగ్స్ తీసుకోవాలి. సో ఆప్షన్స్ కోసం సో డ్రాప్ డౌన్లో ఆప్షన్స్ ఉంటాయి కదా. సో వాటి కోసం ఆప్షన్ అనే ట్యాగ్ తీసుకోవాలి. సో ఆప్షన్ అనే ట్యాగ్ తీసుకున్నాను. సో వాల్యూ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. సో ఆప్షన్ వాల్యూ ఈక్వల్స్ టు సో డబల్ కోట్స్లో సో ఏదైనా ఇవ్వచ్చు, మీరు డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇస్తున్నాను సెలెక్ట్ చేసుకోవడానికి. సో సి లాంగ్వేజ్ అని ఇస్తున్నాను. సో వాల్యూ వచ్చేసి సో టెక్స్ట్ కూడా సి లాంగ్వేజ్ అని కనపడాలి కదా మనకి. సో సి అని చెప్పేసి ఇస్తున్నాను, సి లాంగ్వేజ్. సో నెక్స్ట్ క్లోజ్ చేయాలి ఆప్షన్ అనే ట్యాగ్ని. సో ఆప్షన్ సెలెక్ట్ అనే ట్యాగ్ తీసుకోవాలి. సో నేమ్ వచ్చేసి డ్రాప్ డౌన్ ఇచ్చాను. నెక్స్ట్ ఆప్షన్ అనే ట్యాగ్ తీసుకోవాలి ఫర్ ఆప్షన్స్. సో ఆప్షన్స్లో వాల్యూలో సి లాంగ్వేజ్ ఇచ్చాను. సో తర్వాత టెక్స్ట్ వచ్చేసి సి లాంగ్వేజ్ అనమాట. సో ఆ డ్రాప్ డౌన్లో ఈ టెక్స్ట్ అనేది కనపడుతుంది. సో సి లాంగ్వేజ్ C++ ఆ విధంగా ఏదైతే టెక్స్ట్ ఇస్తామో ఆ డ్రాప్ డౌన్లో కనపడుతుంది. సో మీరు ఒకసారి బ్రౌజర్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో సేమ్ నేను ఇక్కడ ఒక 4 times కాపీ పేస్ట్ చేసినాను. సో C++, జావా, పైథాన్. సో 4 లాంగ్వేజెస్ అనేవి ఇచ్చాను నేను ఇక్కడ. సో అలాగే వాల్యూస్లో కూడా చేంజ్ చేయాలి. C++, జావా అండ్ పైథాన్ అని చెప్పేసి చేంజ్ చేయాలి. సో నేను ఇక్కడ మొత్తం 4 టెక్స్ట్ అనేవి చేంజ్ చేసినాను. సో ఈ టెక్స్ట్లో మనకి ఆ డ్రాప్ డౌన్లో అయితే కనపడతాయి. సో ఇక్కడ ఆప్షన్స్ ట్యాగ్లో వాల్యూలో మామూలుగా ఆ టెక్స్ట్లో ఏదైతే ఇచ్చామో అది తీసుకోవాలి ఖచ్చితంగా. సో మనం బటన్ క్రియేట్ చేసినప్పుడు కూడా వాల్యూలో ఇస్తాం కదా. సో ఆ విధంగా సో వాల్యూ C++, జావా అండ్ పైథాన్. సో ఇప్పుడు మీరు ఒకసారి బ్రౌజర్లో చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. సో డ్రాప్ డౌన్ మెనూ అంటే ఏంది, ఎలా సెలెక్ట్ చేసుకుంటారని చెప్పేసి. సో మీరు ఆల్రెడీ చాలా వెబ్సైట్స్లో చూసే ఉంటారు. సో నేను ఇక్కడ పైన ఒక టెక్స్ట్ అనేది ఇస్తున్నాను, విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ షుడ్ యూ నో అని చెప్పేసి ఇస్తున్నాను. సో కింద ఈ 4 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇటువంటి కాన్సెప్ట్స్ మీరు చాలా వెబ్సైట్స్లో చూసే ఉంటారు. సో నేను ఇక్కడ పైన టెక్స్ట్ ఇస్తున్నాను, అది కూడా పేరాగ్రాఫ్ ట్యాగ్లో ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాను అంటే పేరాగ్రాఫ్ ట్యాగ్లో సో నెక్స్ట్ కింద వచ్చే ఏదైనా కూడా కొద్దిగా స్పేస్తో వచ్చేస్తుంది అనమాట. సో స్పేస్ అనేది మామూలుగా బ్రౌజర్ ఆటోమేటిక్గా యాడ్ చేస్తుంది. సో ఇక్కడ సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేయగానే సో చూసారు కదా. సో ఇది మనకి డ్రాప్ డౌన్ మెనూ అంటే. సో ఇక్కడ మనం ఏదైతే టెక్స్ట్ రాస్తామో విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ షుడ్ యూ నో అని చెప్పేసి టెక్స్ట్ వచ్చేసింది. సో 4 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చాను. సో డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయగానే 4 లాంగ్వేజెస్ వచ్చాయి. సో మీకు ఏ లాంగ్వేజ్ అయితే వస్తుందో అదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో జస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను. సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మీరు ఏదైనా డ్రాప్ డౌన్ మెనూ అనేది క్రియేట్ చేయొచ్చు ఈ విధంగా. సో ఆప్షన్ ట్యాగ్, సెలెక్ట్ ట్యాగ్, ఫస్ట్ సెలెక్ట్ ట్యాగ్ తీసుకోవాలి. సో విత్ ఇన్ సెలెక్ట్ ట్యాగ్ ఆప్షన్ ట్యాగ్స్ అని తీసుకోవాలి ఫర్ ఆప్షన్స్. సో ఇందాక రిఫ్రెష్ చేయను ఫస్ట్ సి లాంగ్వేజ్ అని చెప్పేసి వచ్చేసింది కదా. సో సపోజ్ ఏదైనా ఒక ఆప్షన్లో సెలెక్టెడ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేశాను, సెలెక్టెడ్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇక్కడ జావాలో సెలెక్టెడ్ అని రాశాను కాబట్టి స్టార్టింగ్లో జావా వచ్చేసింది. సో మళ్ళీ రిఫ్రెష్ చేసినా కూడా సో ఇక్కడ జావా అని చెప్పేసి వచ్చేస్తుంది. సో ఈ విధంగా సెలెక్టెడ్ అని చెప్పేసి యూజ్ చేస్తే మనకి స్టార్టింగ్లో ఈ విధంగా జావా మీద సెలెక్టెడ్ రాసాం కాబట్టి
సో జావా లేదా సిలో రాస్తే సి ఆ విధంగా వచ్చేస్తుంది. సో ఇది మనకి డ్రాప్ డౌన్ అనమాట. సో ఈ విధంగా ఈ సెలెక్ట్ ట్యాగ్ అదేవిధంగా ఆప్షన్ ట్యాగ్ యూజ్ చేసి డ్రాప్ డౌన్ మెనూ అనేది క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి చెక్ బాక్స్ అనమాట. సో చెక్ బాక్స్ అంటే ఒక స్క్వేర్ బాక్సెస్ లాగా వస్తాయి. సో దాన్ని క్లిక్ చేస్తేనే ఒక టిక్ మార్క్ వస్తుంది కదా, సో అవి చెక్ బాక్సెస్ అనమాట. సో నేను ఇక్కడ వాటి కోసం ఫస్ట్ టెక్స్ట్ రాస్తున్నాను, విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఒక 2 సబ్జెక్ట్స్ ఇస్తాను. సో వాటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకునేలాగా నేను ఇక్కడ ఇస్తున్నాను. సో దానికోసం ఇన్పుట్ టైప్ వచ్చేసి ఇంకా చెక్ బాక్స్ తీసుకోవాలి డబల్ కోట్స్లో. సో చెక్ బాక్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో ఇన్పుట్ ట్యాగ్లో టైప్ అనే అట్రిబ్యూట్స్లో డబల్ కోట్స్లో చెక్ బాక్స్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో నెక్స్ట్ వచ్చేసి నేమ్. సో నేమ్ ఈక్వల్స్ టు నేను ఒక 2 సబ్జెక్ట్స్ అనేవి యాడ్ చేస్తా అన్నాను కదా. సో ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి వాల్యూ అనే అట్రిబ్యూట్లో ఆన్ అని చెప్పేసి ఇవ్వాలి డబల్ కోట్స్లో. సో ఎందుకంటే చెక్ చేసే విధంగా ఉండాలి, చెక్ బాక్స్ అవి క్లిక్ చేసి చెక్ చేసే విధంగా ఉండాలి. సో ఫస్ట్ ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు చెక్ బాక్స్, నేమ్ ఇవ్వాలి. సో మ్యాథ్స్ ఇచ్చేసాను, వాల్యూ ఆన్. సో ఇంకా చెక్ బాక్స్ పక్కనే మనకి టెక్స్ట్ రావాలి కదా, సో దానికోసం మ్యాథ్స్ అని చెప్పేసి రాసి మనం బ్రేక్ ట్యాగ్ అనేది అప్లై చేశాను కింద రావడానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సబ్జెక్ట్ కోసం నేను ఇక్కడ కాపీ చేసినాను. సో ఈ సబ్జెక్ట్ వచ్చేసి సైన్స్ ఇస్తున్నాను. సో 2 సబ్జెక్ట్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్. సో 2 చెక్ బాక్సెస్ వస్తాయి, అదేవిధంగా పైన టెక్స్ట్ వస్తుంది. సో మనం చెక్ బాక్సెస్ అనేవి చెక్ చేయొచ్చు అనమాట. సో క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ రిఫ్రెష్ చేయగానే సో చూసారు కదా. సో ఇవి మనకి చెక్ బాక్సెస్ ఉంటాయి. సో టెక్స్ట్ వచ్చేసింది విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ అని చెప్పేసి. సో చెక్ బాక్సెస్ ఏంటంటే ఎన్ని ఆప్షన్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే రేడియో బటన్స్ అయితే ఒక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇందాక మేల్ ఫీమేల్ అవి ఉన్నాయి కదా రేడియో బటన్స్ జెండర్లో, సో అయితే ఒక్క ఆప్షన్ క్రియేట్ చేసుకోవాలి. సో ఈ చెక్ బాక్సెస్లో ఏంటంటే 2-3 ఆప్షన్స్ లేదా ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఆఫ్ ఇచ్చాను కదా వాల్యూ, సో అయినా కూడా మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వాల్యూ వచ్చేసి మామూలుగా ఆనే ఉంటుంది. సో ఆన్ ఇవ్వాలి, వాల్యూ ఈక్వల్ టు డబల్ కోట్స్లో. సో ఆన్ ఇస్తే మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి చెక్ బాక్సెస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫైల్ అప్లోడింగ్. సో ఏదైనా ఫైల్స్ అప్లోడ్ చేయడానికి మామూలుగా వెబ్సైట్స్లో ఫైల్స్ అప్లోడ్ చేయడానికి చూస్ ఫైల్ అనే ఆప్షన్ వస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేయగానే ఫైల్స్లోకి వెళ్ళిపోతుంది. సో అది ఎలా చేయాలని చూపిస్తాను ఇప్పుడు. సో నేను టెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ ఇమేజ్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో కింద ఇంకా ఇన్పుట్ టైప్ వచ్చేసి మనం ఫైల్ తీసుకోవాలి. సో విత్ ఇన్ ఫామ్ ట్యాగ్. సో ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్ తీసుకోవాలి ఫస్ట్. సో ఇన్పుట్ INPUT ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు ఫైల్స్ కదా, ఇది ఫైల్స్ మామూలుగా చూస్ ఫైల్ క్లిక్ చేయగానే ఫైల్స్లోకి వెళ్ళిపోతుంది అది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేమ్ వచ్చేసి ఫైల్ అప్లోడ్ అని ఇస్తున్నాను. సో నేమ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో జస్ట్ ఫైల్ అప్లోడ్ అని చెప్పేసి చేస్తున్నాను. సో టైప్ వచ్చేసి ఫైల్ తీసుకోవాలి, నేమ్ ఫైల్ అప్లోడ్ అని ఇచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసి యాక్సెప్ట్ అనే అట్రిబ్యూట్లో అంటే వీడియోస్ అప్లోడ్ చేయాలా లేదంటే ఇమేజెస్ లేదంటే డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వాలి. సో ఇమేజ్ అయితే ఇమేజ్ స్లాష్ ఈ విధంగా స్టార్ సింబల్ ఇవ్వాలి, లేదా వీడియో అయితే వీడియో, డాక్యుమెంట్ అయితే డాక్యుమెంట్ అని చెప్పేసి ఇన్పుట్ ట్యాగ్ క్లోజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ సేవ్ చేసి రిఫ్రెష్ చేయగానే సో చూసారు కదా చూస్ ఫైల్ అని చెప్పేసి వచ్చేసింది. సో దీన్ని క్లిక్ చేయగానే డైరెక్ట్ ఇమేజెస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇమేజెస్ని అయితే అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ ఫార్మ్స్ ఇన్ HTML అనే ఒక ఇమేజ్ ఉంది. సో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చింది కదా ఫార్మ్స్ ఇన్ HTML.png అని చెప్పేసి ఇమేజ్ అయితే వచ్చింది కదా. సో ఈ విధంగా చూస్ ఫైల్ క్లిక్ చేయగానే ఇమేజెస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇమేజ్ క్లిక్ చేయగానే ఇక్కడ నో ఫైల్ చూసే దగ్గర ఆ యొక్క ఇమేజ్ నేమ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇంకొక ఇమేజ్ చూపిస్తాను. సో చూస్ అండ్ ఫైల్ క్లిక్ చేసి సో ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా, సో ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఆ నేమ్ అనేది ఇక్కడ వచ్చేసింది ఇమేజ్ యొక్క నేమ్. సో chicken.fry.png అని చెప్పేసి వచ్చేసింది కదా. సో ఈ విధంగా ఫైల్స్ని అయితే అప్లోడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బటన్. సో బటన్ కోసం అయితే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో బటన్ అని చెప్పేసి ఇవ్వాలి. సో ఇన్పుట్ టైప్ బటన్, అదేవిధంగా నేమ్ ఇవ్వాలి. సో నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, నేను ఓకే అని ఇస్తున్నాను. సో వాల్యూ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. సో వాల్యూలో ఉన్నది మనకు ఆ బటన్ పైన వచ్చేస్తుంది టెక్స్ట్. సో నేను ఇక్కడ వాల్యూ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో ఓకే ఇచ్చేసి ఇన్పుట్ ట్యాగ్ని క్లోజ్ చేసినాను. సో ఇక్కడ రిఫ్రెష్ చేయగానే సో చూసారు కదా, సో వాల్యూలో ఏదైతే ఇచ్చామో అది ఆ బటన్ పైన వచ్చేసింది. టైప్ బటన్ తీసుకున్నాం కాబట్టి సో బటన్ అనేది వచ్చేసింది. సో ఈ విధంగా ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో బటన్ తీసుకోవడం ద్వారా సో బటన్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట వెబ్ పేజ్ పైన. సో ఇప్పుడు ఒక చిన్న ఫామ్ చూపిస్తాను. నెంబర్ చెప్పలేదు కదా ఇంతవరకు. సో టైప్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ తీసుకుంటే ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ తీసుకుంటే ఓన్లీ నెంబర్స్ని యాక్సెప్ట్ చేసుకుంటుంది. సో ఎటువంటి టెక్స్ట్ అనేది రాయలేము ఆ ఫామ్లో. సో ఇప్పుడు ఒక చిన్న ఫామ్ అనేది నేను చూపిస్తాను. సో లాస్ట్లో బటన్తో కూడా. సో ఫస్ట్ ఇన్పుట్ టైప్ వచ్చేసి టెక్స్ట్ తీసుకుంటున్నాను ఫస్ట్. సో ఇక్కడ డబల్ కోట్స్లో ఇవ్వాలి. సో ఏదైనా కూడా
సో టైప్ ఈక్వల్ టు ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ తీసుకున్నాను. సో నెక్స్ట్ నేమ్ ఇవ్వాలి కదా, నేమ్ వచ్చేసి ఫస్ట్ నేమ్ అని ఇస్తున్నాను. సో FIRST ఫస్ట్ నేమ్ అని చెప్పేసి నేమ్లో ఇచ్చేసాను. సో నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ హోల్డర్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తే మనకి ఆ బాక్స్ వస్తుంది కదా ఏదైతే ఎంటర్ చేస్తామో, సో అందులో డైరెక్ట్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ లేదా ఫస్ట్ నేమ్ ఆ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి ఇచ్చేసాను ప్లేస్ హోల్డర్లో. సో ఎంటర్ యువర్ నేమ్, సో టైప్ వచ్చేసి టెక్స్ట్, నేమ్ ఫస్ట్ నేమ్, అదేవిధంగా ప్లేస్ హోల్డర్ అనే అట్రిబ్యూట్లో ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి ఇచ్చేసి ట్యాగ్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. సో ఇదే నేను కాపీ చేసి ఇంకొక 3 టైమ్స్ ఇస్తున్నాను. సో ఫస్ట్ నేమ్. సో నెక్స్ట్ వచ్చేసి టైప్ వచ్చేసి నెంబర్ తీసుకుంటున్నాను. NUMBR నెంబర్ తీసుకుంటే ఓన్లీ నెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఎటువంటి టెక్స్ట్ అనేది రాయలేము. సో నెక్స్ట్ నేమ్ వచ్చేసి ఏజ్ అని ఇస్తున్నాను. సో ప్లేస్ హోల్డర్లో ఎంటర్ యువర్ ఏజ్ అని చెప్పేసి ప్లేస్ హోల్డర్లో ఇచ్చేసాను. సో ఇంకా సేమ్ అంతే. నెక్స్ట్ ఇంకొక ఫామ్ తీసుకున్నాను. సో ఇక్కడ టైప్ వచ్చేసి బటన్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ నేమ్ ఏజ్ తీసుకున్న తర్వాత సబ్మిట్ కోసం ఒక బటన్ కదా, సో నేమ్ వచ్చేసి సబ్మిట్ అని ఇస్తున్నాను. సో బటన్కి ప్లేస్ హోల్డర్ ఉన్నదన్నమాట. సో వాల్యూలో ఏదైతే ఇస్తామో అదే బటన్ పైన వచ్చేస్తుంది. సో ఇక్కడ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ బటన్, సో వాల్యూలో ఏమి ఇవ్వకపోతే బటన్ పైన కూడా ఏం రాదు, ఖాళీగా బ్లాంక్గా వచ్చేస్తుంది బటన్. సో వాల్యూలో కూడా సబ్మిట్ ఇవ్వాలి. సో ఇక్కడ వాల్యూ ఈక్వల్స్ టు డబల్ కోట్స్లో సబ్మిట్ అని రాస్తున్నాను, అది బటన్ పైన వస్తుంది. సో అలాగే బాక్సెస్ పక్కన వచ్చాయి కదా, సో ఇక్కడ బ్రేక్ ట్యాగ్ కూడా అప్లై చేస్తే సో అది బ్రేక్ అవుతుంది లైన్, నెక్స్ట్ లైన్లో వచ్చేస్తాయి అవన్నీ కూడా. సో ఇక్కడ బ్రేక్ ట్యాగ్ అనేది అప్లై చేస్తున్నాను నేను. సో బ్రేక్ ట్యాగ్ BR షార్ట్ ఫామ్ కదా, సో బ్రేక్ ట్యాగ్ అనేది అప్లై చేసి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇక్కడ బ్రౌజర్లో రిఫ్రెష్ చేయగానే సో చూసారు కదా ప్లేస్ హోల్డర్లో ఉన్నాయి బాక్స్లో వచ్చేసి ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ ఏజ్, అదేవిధంగా బటన్ కూడా వచ్చేసింది సబ్మిట్ అని చెప్పేసి వాల్యూలు ఏదైతే రాస్తామో సో ఆ బటన్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ పేరాగ్రాఫ్ అనేది రాస్తున్నాను ఫస్ట్ సబ్ బాక్స్ పైన రావడానికి. అదేవిధంగా పేరాగ్రాఫ్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేసినామంటే సో నెక్స్ట్ లైన్లో వచ్చేటప్పుడు కొద్దిగా స్పేస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ బాక్స్ వచ్చేసి నేమ్ కాబట్టి నేమ్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్, నెక్స్ట్ వచ్చేసి బటన్. సో ఇక్కడ రిఫ్రెష్ చేయగానే సో చూసారా గ్యాప్ వచ్చేసింది బాక్స్కి. సో ఇక్కడ ఖాళీ పేరాగ్రాఫ్ ట్యాగ్ పెట్టేస్తే సరిపోతుంది బటన్కి. సో స్పేస్ వచ్చేస్తుంది బటన్కి ఏజ్కి మధ్యలో, ఏజ్ బాక్స్కి మధ్యలో. సో ఇప్పుడు ఇక్కడ కోలన్ సింబల్ కూడా పెడుతున్నాను నేమ్కి, అదేవిధంగా ఏజ్కి కోలన్ సింబల్ పెడుతున్నాను. సో ఇప్పుడు సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేయగానే సో చూసారా నీట్గా వచ్చేసింది. సో నేమ్ అని చెప్పేసి బాక్స్ వచ్చేసింది, ఎంటర్ యువర్ నేమ్, అలాగే ఏజ్, అలాగే బటన్. సో నేమ్ వచ్చేసి నా నేమ్ ఇస్తున్నాను చైతన్య కుమార్. సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్, ఇది నెంబర్ తీసుకున్నాం కాబట్టి టైప్ ఓన్లీ నెంబర్స్నే యాక్సెప్ట్ చేస్తుంది, ఎటువంటి టెక్స్ట్ అనేది రాయలేం. సో నా ఏజ్ వచ్చేసి 18 ఇస్తున్నాను. సో సబ్మిట్, సో బటన్ ఇచ్చాం కాబట్టి సబ్మిట్ పైన బటన్ పైన క్లిక్ చేయొచ్చు అనమాట. సో ఇదానికి ఒక చిన్న ఫామ్ అనమాట. ఇన్పుట్ టైప్ వచ్చేసి టెక్స్ట్, నెంబర్, అదేవిధంగా ఒక బటన్. సో ఒక బేసిక్ ఫామ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫామ్ స్టార్టింగ్ ట్యాగ్లో ఒక ఇంపార్టెంట్ ఉంటుంది అట్రిబ్యూట్ మెథడ్ అని చెప్పేసి. సో మెథడ్లో మనకి మెయిన్గా గెట్ అండ్ పోస్ట్ ఉంటుంది. సో గెట్ రాయొచ్చు లేదా పోస్ట్ రాయొచ్చు. సో ఏదైనా మనం డేటా అనేది కలెక్ట్ చేస్తున్నామంటే ఆ మెథడ్లో గెట్ అనేది రాయాలి, గెట్ మెథడ్. సో ఎప్పుడైనా డేటాబేస్లలో కానీ సర్వర్స్లో కానీ పోస్ట్ చేసేటప్పుడు ఆ మెథడ్స్లో గెట్ అదేవిధంగా పోస్ట్ అనే మెథడ్స్ అయితే తీసుకోవాలి. సో అది వచ్చేసి ఫామ్ స్టార్టింగ్ ట్యాగ్లో తీసుకోవాలి. గెట్ కానీ పోస్ట్ కానీ మెథడ్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్లో గెట్ ఆర్ పోస్ట్ మెథడ్స్ అనేవి ఉంటాయి. సో నేను ఇక్కడైతే పోస్ట్ ఇచ్చాను. సో ఫామ్ స్టార్టింగ్ ట్యాగ్లో తీసుకోవాలి మెథడ్ అనే అట్రిబ్యూట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఉంది ట్యాగ్ ఫీల్డ్ సెట్ అని చెప్పేసి. సో ఇది కూడా ఫామ్ విత్ ఇన్ ఫామ్ ట్యాగ్లో స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ తీసుకోవాలి. సో ఈ ఫీల్డ్ సెట్ అంటే ఏంటో మీకు ఒకసారి బ్రౌజర్లో చూస్తే అర్థమవుతుంది. సో ఈ ఫీల్డ్ సెట్ ట్యాగ్లో ఇంకొక ట్యాగ్ అనేది ఉంటుంది లెజెండ్ ట్యాగ్. సో ఈ లెజెండ్ ట్యాగ్లో నేను ఎంటర్ యువర్ టెక్స్ట్ రాస్తున్నాను, ఎంటర్ యువర్ డీటెయిల్స్ అని చెప్పేసి లెజెండ్ అని స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ విత్ ఇన్ ఫీల్డ్ సెట్ ట్యాగ్స్. ఆ ఫీల్డ్ సెట్ ట్యాగ్ వచ్చేసి విత్ ఇన్ ఫామ్ ట్యాగ్. సో ఇది ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది ఏంటి ఫీల్డ్ సెట్ లెజెండ్లో రాసింది ఎక్కడ కనపడుతుంది అదంతా. సో ఇక్కడ రిఫ్రెష్ చేయగానే సో చూసారు కదా ఇదనమాట ఫీల్డ్ సెట్ అనమాట. సో మొత్తం ఫీల్డ్ని ఒక సెట్ లాగా చేస్తుంది. లెజెండ్లో రాసినది పైన హెడ్డింగ్ లాగా ఈ విధంగా వచ్చేసింది ఎంటర్ యువర్ డీటెయిల్స్. లెజెండ్ ట్యాగ్లో రాసినది ఈ విధంగా వచ్చేసింది. ఫీల్డ్ సెట్ ట్యాగ్ యూజ్ చేయడం ద్వారా సో ఈ విధంగా ఫీల్డ్స్ని అన్ని ఒక సెట్ చేస్తుంది బాక్స్ లాగా.
సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ యాట్రిబ్యూట్ అనేది ఉంది మనకి ఫామ్ స్టార్టింగ్ ట్యాగ్లో, యాక్షన్ అని చెప్పేసి. సో ఆ యాక్షన్ ఏంటంటే మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవ్వాలని చెప్పేసి యాక్షన్ యాట్రిబ్యూట్లో ఇస్తాము. సపోజ్ మనకి ఇంకొక వెబ్ పేజ్ ఉంది కదా, సెకండ్ వెబ్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పేసి. సో యాక్షన్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో సెకండ్ వెబ్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇస్తున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో యాక్షన్ అంటే సో ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవ్వాలని, సో యాక్షన్ యాట్రిబ్యూట్ అనమాట. సో ఇది కూడా ఫామ్ స్టార్టింగ్ ట్యాగ్లో రావాలి, మెథడ్ కానివచ్చు. ఈ యాక్షన్ అట్రిబ్యూట్ కూడా ఫామ్ స్టార్టింగ్ ట్యాగ్లో రాయాలన్నమాట. సో ఇక్కడ నేను నేమ్ వచ్చేసి ఎంటర్ చేస్తున్నాను చైతన్య అని చెప్పేసి. సో ఏజ్ కూడా 18 ఇచ్చాను. సో సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి బేసిక్ ఫామ్ అని చెప్పుకున్నాం కదా. సపోజ్ ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత బటన్ పైన క్లిక్ చేయగానే సో ఇంకొక వెబ్ పేజ్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ సెకండ్ వెబ్ పేజ్ అని ఉంది కదా. సో ఆ బటన్ని మనం ఒక లింక్ లాగా చేసినామంటే ఆ బటన్ క్లిక్ చేయగానే సెకండ్ వెబ్ పేజ్కి అనేది వెళ్ళిపోతుంది. సో లింక్ క్రియేట్ చేయాలంటే యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం హెచ్రెఫ్ అనే అట్రిబ్యూట్లో. అది ఎక్కడికి వెళ్ళాలనేది యూఆర్ఎల్ అనేది ఇస్తాము. సో ఇక్కడ నేను బటన్ని లింక్ లాగా చేస్తున్నాను. సో యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నాను, స్టార్టింగ్ ట్యాగ్ ఇన్పుట్ ట్యాగ్ ముందర స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్లో ఎండింగ్ ట్యాగ్ తీసుకుంటున్నాను యాంకర్ ట్యాగ్. సో యాంకర్ ట్యాగ్ హెచ్రెఫ్లో సెకండ్ వెబ్ పేజ్ డాట్ అనే హెచ్టిఎంఎల్ అనే యూఆర్ఎల్ తీసుకున్నాను. సో లాస్ట్లో క్లోజ్ చేస్తున్నాను యాంకర్ ట్యాగ్ని. సో ఇప్పుడు ఆ బటన్ ఏదైతే ఉందో సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయగానే ఇంకో వెబ్ పేజ్కి అనేది నావిగేట్ చేస్తుంది. సో ఇక్కడ నేను నేమ్ అనేది రాస్తున్నాను, సో చైతన్య అని చెప్పేసి. సో నెక్స్ట్ ఏజ్ కూడా ఇస్తున్నాను, సో 18. సో సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో వెల్కమ్ టు అందర్ వెబ్ పేజ్, సెకండ్ వెబ్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ అని హెచ్రెఫ్లో ఇచ్చాం కాబట్టి సో ఇంకొక వెబ్ పేజ్కి నావిగేట్ చేసింది. సో ఇది మనకి టోటల్గా ఫామ్స్.